స్టూడెంట్స్ కెమికల్ బాండింగ్ ఎంసీక్యూ 5 సిరీస్లో థర్డ్ వీడియో ఆల్రెడీ కొన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. నెక్స్ట్ థర్డ్ వీడియో ఎంసీక్యూ 5 సిరీస్లో థర్డ్ పార్ట్. డైపోల్ మూమెంట్ మీద ఎట్లా ఇచ్చారు. డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అని ఇచ్చారు, లేదా డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ అని కూడా అనొచ్చు. మన ఫస్ట్ ఆప్షన్ హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్ అండ్ హెచ్ఐ అని ఇచ్చారు. డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ లేదా డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అని ఇచ్చారు. ఇట్లా ఇచ్చినట్టు చాలా సింపుల్. ఇలా కాంపౌండ్స్ ఇస్తే ఒక కండిషన్ ఏమిటంటే యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇంక్రీజెస్ దెన్ డైపోల్ మూమెంట్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే డైపోల్ మూమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. ఎలక్ట్రోనెగటివిటీ హెచ్ఎఫ్, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.1, ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ 4.0, డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ 1.9. అదే హెచ్సిఎల్ తీసుకున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ 2.1, క్లోరిన్ 3.0 తీసుకున్నాం అంటే 0.9, లెస్ దాన్ 1 అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మరి ఇది 1.9, ఇది 0.9, ఇది ఇంకా తగ్గుతుంది, ఇది ఇంకా తగ్గుతుంది. సో యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇంక్రీజెస్ డైపోల్ మూమెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మ్యాక్సిమం హెచ్ఎఫ్లో ఉంది కాబట్టి డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అంటే హెచ్ఎఫ్ తీసుకుంటాం. ఇట్లా అడగచ్చు. లేదు ఇట్లా అడిగారు మనని. ఫస్ట్ ఆప్షన్ హెచ్ఎఫ్, సెకండ్ ఆప్షన్ H2O, థర్డ్ ఆప్షన్ NH3, ఫోర్త్ ఆప్షన్ CH4 అని ఇచ్చారు. డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అని ఇచ్చారు. మ్యాక్సిమం ఫర్ ఇది ఇట్లా కూడా అడగచ్చు. డైపోల్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమం ఫర్. సో ఫస్ట్ ఆప్షన్ హెచ్ఎఫ్, సెకండ్ ఆప్షన్ H2O, థర్డ్ ఆప్షన్ NH3, ఫోర్త్ ఆప్షన్ CH4 అని ఇచ్చారు. ఇప్పుడు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ దెన్ డైపోల్ మూమెంట్ ఆల్సో ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డైపోల్ మూమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్లోరిన్ కన్సిస్ట్ ఆఫ్ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ కన్సిస్ట్ ఆఫ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, in ammonia nitrogen consists of 1 lone pair, in methane 0 lone pair, number of lone pair 3, number of lone pair 2, number of lone pair 1, number of lone pair 0. So as the number of lone pair of electrons increases then dipole moment also increases. So ఈ 2 points గుర్తుపెట్టుకోండి. As the electronegativity increases dipole moment increases. As the number of lone pair of electrons increases then dipole moment also increases. Dipole moment లో ఇస్తే మనం ఇట్లా చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ డైపోల్ మూమెంట్లోనే అడగొచ్చు. మళ్ళీ క్వశ్చన్ నేను టైం వేస్ట్ చేయటం ఎందుకని రాసే ఉంచాను. క్వశ్చన్ ఒకసారి చూడండి. బాండ్ లెంత్ ఇన్ HCl is 1.275 angstrom and the experimental value of dipole moment is 1.03 dB/units. Its percentage ionic character is అని ఇచ్చారు. పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్. మరి డైపోల్ మూమెంట్ యూజ్ చేసుకుంటూ పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్, పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్ ఇంటూ 100. ఇది ఫార్ములా. అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్ ఇంటూ 100. సో మనకి అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ ఇచ్చారు క్వశ్చన్లో. ఎంత ఇచ్చారు మనకి? 1.03 ఇచ్చారు చూడండి. 1.03 dB అన్నారు. బట్ 1 dB యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻−18 ESU సెంటీమీటర్ యూనిట్స్లో. సో డిబైని ESU సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 1.03 ఇంటూ 10⁻−18 ESU సెంటీమీటర్ బై క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్. మరి డైపోల్ మూమెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం,
charge present on one of the pole and the distance between two poles in a polar molecule అని చదివాం. మరి డెల్టా ఇంటూ ఎల్ ఛార్జ్ ఇంటూ లెంత్ తీసుకున్నాం. ఛార్జ్ ఇంటూ లెంత్ తీసుకుంటే ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో 4.8 ఇంటూ 10⁻10 ESU తీసుకున్నాం. లెంత్ బాండ్ లెంత్ ఇచ్చారు చూడండి 1.275 ఇచ్చారు. దాన్ని ఎందులోకి మార్చుకోవాలి సెంటీమీటర్స్లోకి మార్చుకోండి. 1.275 ఇంటూ 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻8 సెంటీమీటర్. సో దీన్ని ఎంత రాసుకోవచ్చు మనం 6.12 ఇంటూ 10⁻18 ESU సెంటీమీటర్. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేటెడ్. సో ఇప్పుడు ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 6.12 ఇంటూ 10⁻18 ఇంటూ 100. సో అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ క్వశ్చన్లోనే ఇచ్చారు. క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మనకు ఫార్ములా డైపోల్ మూమెంట్. మరి ఎంత వస్తుంది మనకి ఆన్సర్ అంటే ఆల్మోస్ట్ నియర్లీ మీకు 0.16 ఇంటూ 100 వస్తుంది. అంటే ఎంత తీసుకోవాలి మనం 16% తీసుకుంటాం. సో అది పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్. మ్యూ అబ్జర్వ్డ్ బై మ్యూ క్యాలిక్యులేటెడ్ ఇంటూ 100. అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్ ఇంటూ 100. అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ క్వశ్చన్లోనే ఇచ్చారు డిబై యూనిట్స్ అని ఇచ్చారు. 1 డిబై యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻18 ESU సెంటీమీటర్. సో దాంట్లో కన్వర్ట్ చేసుకున్నాం. అలానే క్యాలిక్యులేటెడ్ డైపోల్ మూమెంట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డెల్టా ఇంటూ ఎల్, డెల్టా కాన్స్టెంట్ 4.8 ఇంటూ 10⁻10. లెంత్ క్వశ్చన్లో ఇచ్చారు, దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. 1.275 ఇంటూ 10⁻8 సెంటీమీటర్, 6.12 ఇంటూ 10⁻18. ఈ మొత్తం కలిపి డిబై యూనిట్. దాన్నే మనం ఇలా రాసుకోవచ్చు. సో ఎంత పర్సెంట్ వస్తుందంటే పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ అంటే 16%. సో ప్రాబ్లం ఏమైనా ఇచ్చినట్లయితే పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ మీద ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డైపోల్ మూమెంట్లో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. బాండ్ యాంగిల్ ఇన్ H2S is 97 degrees. Cos 48.5 degrees is equal to 0.662. Bond moment is 0.72 dBi. డైపోల్ మూమెంట్ ఆఫ్ H2S అని ఇచ్చారు. మనకి ఇక్కడ డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై ద యూజ్ ఆఫ్ బాండ్ యాంగిల్ తీసుకుంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బాండ్ మూమెంట్ ఇంటూ కాస్ థీటా బై 2. ఇది ఫార్ములా. 2 ఇంటూ బాండ్ మూమెంట్ ఇంటూ కాస్ థీటా బై 2 తీసుకుంటాం. మరి బాండ్ మూమెంట్ ఎంత ఇచ్చారు 0.72 ఇచ్చారు. సో డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.72 ఇంటూ కాస్ థీటా బై 2. కాస్ వాల్యూ థీటా అంటే బాండ్ యాంగిల్ 97 ఇచ్చారు కదా, 97/2 అంటే 48.5 వస్తుంది. మరి కాస్ 48.5 degrees క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, 0.662 ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 0.72 ఇంటూ 0.662 తీసుకుంటాం. సో వాల్యూ నియర్లీ ఎంత వస్తుందంటే మనకి 0.953 dBi అని రాసుకుంటాం, dBi యూనిట్స్. సో ద ఫార్ములా యూజ్ టు క్యాలిక్యులేట్ ద డైపోల్ మూమెంట్ అంటే బాండ్ యాంగిల్ యూజ్ చేస్తూ డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బాండ్ మూమెంట్ ఇంటూ కాస్ థీటా బై 2. ఒక్కోసారి డైపోల్ మూమెంట్ ఇస్తారు, బాండ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమంటారు. థీటా అంటే బాండ్ యాంగిల్, కాస్ థీటా బై 2 వాల్యూ మ్యాక్సిమం మనకు వాల్యూ ఇస్తారు, మనకు వచ్చే వాల్యూనే ఇస్తారు. అది 2 ఇంటూ బాండ్ మూమెంట్ ఇంటూ కాస్ థీటా బై 2. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో డైపోల్ మూమెంట్స్లో అడగవలసినటువంటి క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు మనని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పోలరైజింగ్ పవర్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ అని ఇచ్చారు. పోలరైజింగ్ పవర్ ఎక్కడ వస్తుంది మనకి, అయానిక్ కాంపౌండ్స్ దగ్గర వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఇచ్చినప్పుడు పోలరైజింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్. పోలరైజింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే పోలరైజింగ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. ఎందుకు అంటే ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ ఇంక్రీజ్ అవుతుందంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా.
So polarizing power is inversely proportional to size. Polarizing power is directly proportional to charge of cation. దీనిలో కూడా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, యాజ్ పోలరైజింగ్ పవర్ ఇంక్రీజెస్ దెన్ కోవలెంట్ క్యారెక్టర్ ఆల్సో ఇంక్రీజెస్. పోలరైజింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవ్వాల్సిందే. సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. సో పోలరైజింగ్ పవర్ ఇస్ మ్యాక్సిమం అంటే పోలరైజింగ్ పవర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ ఆఫ్ క్యాటయాన్. పోలరైజింగ్ పవర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. యాజ్ ద పోలరైజింగ్ పవర్ ఇంక్రీజెస్ కోవలెంట్ క్యారెక్టర్ ఆల్సో ఇంక్రీజెస్. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇందులో క్యాటయాన్ అన్నాం కాబట్టి పోలరైజింగ్ పవర్, సోడియం వచ్చేసి Na+ అనుకోవాలి ఆక్సిడేషన్ స్టేట్, మెగ్నీషియం Mg+2 ఆక్సిడేషన్ స్టేట్, అల్యూమినియం Al+3 ఆక్సిడేషన్ స్టేట్. మరి +1 ఆక్సిడేషన్ స్టేట్, +2 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ అన్నాం. హైయెస్ట్ ఛార్జ్ Al+3కి ఉంది కాబట్టి సో పోలరైజింగ్ పవర్ ఇస్ మ్యాక్సిమం ఫర్ అంటే AlCl3. సో పోలరైజింగ్ పవర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం, క్యాటయాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలరైజింగ్ పవర్ చూడాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ వాట్ అబౌట్ పోలరైజబిలిటీ. పోలరైజబిలిటీ తీసుకుంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం, యానయాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. పోలరైజబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ఆఫ్ యానయాన్. మరి యానయాన్ ఛార్జ్ ఇంక్రీజ్ అయిందంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో పోలరైజబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. యాజ్ ద పోలరైజబిలిటీ ఇంక్రీజెస్ దెన్ కోవలెంట్ క్యారెక్టర్ డిక్రీజెస్. దీనికి ఆపోజిట్. ఇది పోలరైజింగ్ పవర్, ఇది పోలరైజబిలిటీ. పోలరైజింగ్ పవర్ క్యాటయాన్ సైడ్ చూస్తాము, పోలరైజబిలిటీ యానయాన్ సైడ్ చూస్తాం. పోలరైజబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. Polarizability is directly proportional to size. As the polarizability increases, covalent character decreases. But polarizing power increases, covalent character increases. ఇది polarizability, polarizing power బేస్ చేసుకొని ఇట్లా ఇచ్చినట్లయితే ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. లాటిస్ ఎనర్జీ ఇస్ మ్యాక్సిమం ఫర్ అన్నాం. లాటిస్ ఎనర్జీ ఇస్ మ్యాక్సిమం ఫర్. వాట్ ఈస్ లాటిస్ ఎనర్జీ అంటే మనం ఎక్కడ నేర్చుకున్నాము, అయానిక్ కాంపౌండ్స్ దగ్గర మనకు వచ్చింది. అయానిక్ కాంపౌండ్స్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ అన్ అయానిక్ క్రిస్టల్ లాటిస్ ఇంటూ ఇట్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఈజ్ లాటిస్ ఎనర్జీ. లేదంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ when 1 mole of an ionic crystal lattice is obtained when oppositely charged ions come closer from infinite distance. 1 mole అయానిక్ కాంపౌండ్ని అయాన్స్గా బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని లాటిస్ ఎంథాల్పీ అంటాం. లేదా 1 mole అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయ్యే టైంలో ఎంత ఎనర్జీ లిబరేట్ అవుతుందో దాన్నైనా లాటిస్ ఎంథాల్పీ అని కూడా చెప్పవచ్చు. మరి లాటిస్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ఐదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్. ఇదొక కండిషన్. సెకండ్ కండిషన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, లాటిస్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ ఆఫ్ ఐదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్. ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, యాజ్ లాటిస్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ దెన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్. అలానే యాజ్ లాటిస్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ దెన్ స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఈ 4 పాయింట్స్ మీదే అడుగుతారు మనం. సో లాటిస్ ఎనర్జీ ఇస్ మ్యాక్సిమం ఫర్ అన్నాము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. ఛార్జ్ అందరికీ సేమే కదా, Li+, Na+, K+, F-, సైజ్ సేమ్, మన ఛార్జ్ సేమ్ ఉంది. మరి అప్పుడు మనం చూడాల్సింది ఎవరి పరంగా చూడాలి, మనం సైజ్ పరంగా చూస్తాము. సో ఇక్కడ క్యాటయాన్ యానయాన్ సేమ్ ఉంది చూడండి, ఫ్లోరిన్. రిమైనింగ్ ఎవరు, క్యాటయాన్. క్యాటయాన్ అంటే ఎవరు, లిథియం, సోడియం, పొటాషియం, బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్, ఆల్కలీ మెటల్స్. From top to bottom size gradually decreases.
మరి లాటిస్ ఎంథాల్పీ మ్యాక్సిమం ఉండాలి అంటే స్మాలర్ ఇన్ సైజ్, బికాస్ లాటిస్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో స్మాలర్ ఇన్ సైజ్ అంటే లిథియం. సో లాటిస్ ఎంథాల్పీ ఈజ్ మ్యాక్సిమం ఫర్ అంటే మనం ఎవరిని తీసుకుంటాము, లిథియం ఫ్లోరైడ్. ఇలాగా ఇంకొన్ని మోడల్స్తో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి.